అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 30వ తారీఖు జూన్ నెల నుంచి 6వ తారీఖు జూలై నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకోపోయే ముందు గ్రహాల యొక్క స్థితి కానీ చూసుకుంటే, కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా తమాషాగా మొన్న ఈ మధ్య ఒక లెక్క చెప్పడం జరిగింది. అదే సినిమాలో చెప్పినట్టు, అయ్యా తెలంగాణ జనాభా సుమారుగా ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ 5 కోట్ల మందిలో ఎంతమంది జాతకం తెలుసుకోవాలి ఇవ్వాలా అని అనుకుంటే పట్టుమని చెప్పేసి 500 మంది కూడా ఉండరండి. అందులో ఎవరికి తోచిన వాళ్ళ దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేసరికి 10 మంది ఉంటారు. ఈ 10 మందికి నేను జాతకం ఒకరోజు చెప్పాలంటే 5 కోట్ల మందికి లేని ఆలోచన ఈ 10 మందికి మాత్రమే నా దగ్గరికి రావాలని ఎలా అనిపించింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు థ్రిల్ అయ్యే విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. గురువుగారు ఎంతో సార్లు మీ వీడియోలు చూస్తాము, మీ యొక్క ఫేస్బుక్లు చూస్తాము, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తాము, యూట్యూబ్లు చూస్తాము, అన్ని ఛానల్లో వస్తారు మీరు. ఎందుకు మరి మేము మీ దగ్గర ఇన్ని రోజులుగా జాతకం చెప్పించుకోలేదు, మా కర్మని మేము మార్చుకోలేదు, మా అదృష్టాన్ని మేము చూసుకోలేదు. ఈరోజు మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మీరు మా గురించి ఇంత బాగా చెప్పారు, ఇంత మంచి పరిష్కారం చెప్పారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మా దిగులంతా తొలగిపోయింది, మా టెన్షన్ అంతా పోయింది అని చెప్పి ఎంతో పాజిటివ్గా వెళ్తుంటారు ఆ వచ్చిన 10 మంది కూడా. నేను అనేది ఏంటంటే, ఆ 10 మందిలో మీరెందుకు ఒకరు కాకూడదు? కాబట్టి ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకోవటం వల్ల జరిగే తప్పేమీ లేదు. జరిగిపోయింది ఏమిటో, జరుగుతుందేమిటో, జరగబోయేదేమిటో తెలిపేదే ఈ జ్యోతిష్య శాస్త్రం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు ఫోటోలు పంపించండి. మీ జాతకాలు అద్భుతంగా తయారు చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ చేత మీ జాతకాలు రికార్డ్ చేయించి మీ జాతకాన్ని 50 పేజీలు కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా తప్పకుండా నా దగ్గర జాతకం చెప్పించుకొని పరిహారాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయన్నమాట. కాబట్టే నా వెబ్సైట్ పేరు కూడా thesimple.astrologer.com, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com. అలాగే ఫేస్బుక్లో చూసారంటే శ్రీనివాస జ్యోతిష నిలయం అని చెప్పేసి నాది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, కర్కాటక రాశి వాళ్ళకి 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా ఎంతో యోగదాయకమైన పరిస్థితి. మొదట్లోనే భాగ్యంలో ఉండే చంద్రుడు, తర్వాత కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా చంద్రుడు, మంచి వ్యాపార పరంగా లాభాన్ని తెచ్చేటువంటి చంద్రుడు, ఆఖరిలో ఖర్చు కూడా బాగా పెట్టే చంద్రుడు వస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చంద్రుడు అధిపతి చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధన ఆదాయంలో కొంత ఇబ్బంది కలిగి ఉంటుంది. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ప్రశాంతత కొరకు ఆందోళన లేనిటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితి పెట్టుకోవాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ఇతరత్ర వస్తువులు కొనటానికి అంత అనుకూలంగా లేదు. జాతకాలు చూపించుకున్న తర్వాత ఆ పని చేయటం మంచిది. సంతానం విషయంలో మీ జాతకంలో చక్కటి పురోగతి కలిగి ఉంటారు. పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చేసే విదేశీయానాలు, పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. మంచి ఆరోగ్యాన్ని కలిగి శత్రువులు మిత్రులయ్యేటువంటి అవకాశం ఈ వారమంతా కనిపిస్తూ ఉంది. భార్య భర్తల మధ్య కూడా చిన్న చిన్న తగాదాలు, గొడవలు, ఇబ్బందులు లేకపోలేదు. జాగ్రత్త వహించడం మంచిది. మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. తండ్రి యొక్క సహకారము, పెద్దల సహకారం కలిగి ఉంటారు. ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు చాలా బాగున్నాయన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకి బాగా నష్టాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి కర్కాటక రాశి వాళ్ళకి
ఖర్చులు ఈ వారం అధికంగా ఉంటుంది. చంద్రమంత్రాన్ని ఉదయమే రోజు 10 సార్లు చదువుకొని మీరు బయటికి వెళ్ళండి, అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. విన్నారు కదా 12 రాసుల వారికి 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో. మరి మీ జాతకాలు తెలుసుకోండి. మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, జరుగుతున్న దశ ఏమిటి, అది మంచిదా చెడుదా, దానికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా, ఇది మీ చేతిలో ఉంది. ఈ శాస్త్రాన్ని మీరు చక్కగా వాడండి, ధర్మంగా దీన్ని పాటించండి. ఫలితాలని కూడా మీరు అంతే విధంగా ఎంజాయ్ చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. మీ గోపాలయ్యంగారు.